యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నేమేం పని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. యాకోబు వారి అధిపతులు సోయనులో కనబడినప్పుడు, వారి రాయబారులు హానేసులో ప్రవేశించినప్పుడు, వారందరూ తమకు అక్కరకు రాక ఏ సహాయమునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. దక్షిణ దేశంలో ఉన్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి. సింహములను పాములను తాపకరమైన మిడునాగులనున్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకొని పోవుదురు. ఐగుప్తు వలని సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీ చేయక ఓరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. రాబో దినములలో చిరకాలం వరకు నిత్యము సాక్షార్థముగా నుండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని రాసి గ్రంథములో లిఖింపుము. వారు తిరుగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు. దర్శనము చూడవద్దని దర్శనము చూచి వారితో చెప్పువారును, యుక్తవాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొంటరి గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోవును. కుమ్మరి కొండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును. పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. అయినను మీరు సంపదింపక అట్లు కాదు, మేము గుర్రములను ఎక్కి పారిపోదుమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చును. మేము వడిగల గుర్రములను ఎక్కి పోయేదమంటిరే కాగా మిమ్మల్ని తరుమువారు వడిగలవారుగా నుందురు. మీరు పర్వతం మీద నుండి కొయ్యవలను, కొండ మీద నుండి జెండావలను అగు వరకు ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయెదరు, 5గురి గద్దింపునకు మీరు పారిపోయెదరు. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. సియోన్లో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రభువు నీకు క్లేశాన్న పానములనిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును, పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరతురు. హేయములని వాటిని పారవేయుదురు. లేచిపోమ్మని దానితో చెప్పుదురు. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. అది విస్తార సార రసములు కలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బేళ్లలో మేయును. భూమి సేద్యము చేయు ఎడ్లను, లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును. గోపురములు పడు మహాహత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను నదులను పారును. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచి పొగతో కూడినదై యెహోవా నామము దూరం నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది. ఆయన ఊపిరి కుతికల లోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. పెద్దమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును. త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును. రాత్రియందు పండుగను ఆచరించున్నట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయు వారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును. ప్రచండమైన కోపముతోనూ దహించు జ్వాలతోనూ పెళపెళయను గాలివాన వడగండ్లతోనూ తన బాహు వాలుట జనులకు చూపించును. యెహోవా దండముతో అశ్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతి నొందును. యెహోవా అశ్షూరు మీద పడవేయు నియామక దండము వలని ప్రతి దెబ్బ తంబుర సితారాల నాదముతో పడను. ఆయన తన బాహువును వాని మీద ఆడించుచు యుద్ధము చేయును. పూర్వము నుండి తోపెతు సిద్ధపరచబడి ఉన్నది. అది మొలెకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కాష్టములను కలిగి ఉన్నది. గంధక ప్రవాహము వలె
యెహోవా ఊపిరి దాని రగులబెట్టును.